తెలియజేస్తున్నాను. బ్రదర్ చాలా విషయాలు చెప్తున్నారు కానీ వాస్తవంగా నేను చాలా చిన్నవాడిని. మరి చాలా చిన్న పరిచర్యలో నేనుంటూ వచ్చాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహకారంతో ప్రభువు నడిపిస్తూ ఉన్నారు. ఇంతవరకు మరి నేను 25 సంవత్సరాలుగా దేవుని యొక్క సేవలో ఉన్నాను. కాబట్టి ఈ రోజున మరి దేవుని ఏర్పాటును బట్టి, పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణను బట్టి ఈ రీతిగా మీతో కలిసి ఈ జూమ్ మీటింగ్ లో సహవాసం చేయడానికి ప్రభు శ్రేష్టమైన అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి బ్రదర్ కొంత సాక్ష్యాన్ని కూడా పంచుకోమని తెలియజేస్తూ వచ్చాను. నా పేరు దేవదాస్, పి దేవదాస్. మరి నేను పుట్టడం తెలంగాణలోనే పుట్టాను. అయితే 3 అక్కలు నాకు ఉన్నారు. ఆ చివరి వానిగా నేను జన్మించాను. అయితే 3 అక్కలు అయిన దినాలు, అంటే ఆ దినాల్లో అందరూ ఆడపిల్లలే పుడుతున్నారని మా నాన్నగారికి కొంత ఇష్టం లేదు. తర్వాత మా అమ్మమ్మ గారి వాళ్ళకు కూడా కొంత ఇష్టం లేని పరిస్థితులు ఉన్నాయి. మా అమ్మ మీద కోప్పడుతూ ఉంటూ వచ్చినారు. మా అమ్మగారు మరి తన చేతిలో ఏం లేదు, అయినా కూడా ఒక కుమారుడు కావాలి అనేటువంటి ఆశతో వారు ఎదురు చూస్తూ వచ్చారు. మరలా గర్భఫలం 3వ అక్క తర్వాత దేవుడు అనుగ్రహించినప్పుడు ఇంకా మా అమ్మమ్మ గారు వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. అయినా కూడా మా అమ్మ ఈసారి నాకు దేవుడు మగపిల్లాడిని ఇస్తే దేవుని నామం కలిసేటట్లుగా పేరు పెట్టి అలాగే దేవునికి నేను సమర్పిస్తాను అని ఒక తీర్మానం చేసుకుంటూ వచ్చాను. దేవుని మహాకృపను బట్టి అమ్మగారికి మగ బిడ్డను దేవుడి ఇవ్వడం, ఆమె కూడా దేవుని దాసు, దేవదాస్ అని అలాంటి పేరును వారు పెట్టారు. అంత మాత్రమే కాకుండా దేవునికి సమర్పించారు. కానీ అమ్మ నాన్నకు అంత వారు ఎడ్యుకేటెడ్స్ కాదు. వారు ఒక మొక్కుబడి చేసుకున్నట్లుగానే ఒక చిన్న ప్రార్థనతో దేవునికి అప్పగించారు. అయితే శత్రువైన సాతానుడు ఆరంభం నుంచే నన్ను వెంటాడుతూ వచ్చినాడు. నుంచే నా జీవితాన్ని పాడు చేయాలని, నన్ను హతమార్చాలని అనేక రీతిలుగా ప్రయత్నం చేశాడు. మొట్టమొదటి నాకు తెలిసిన ఊహ వచ్చిన సమయంలో 6 సంవత్సరాల వయసులో నేను ఒక పెద్ద బావిలో పడిపోయాను. మంచినీళ్లు అవుతుంటే అది గిలకల బావి కాకుండా చేద బావి, నేల మట్టం మీద ఉండేవి. అవి చూసి అక్కడికి వెళ్ళి నాకు మంచినీళ్ళు అవుతున్నాయి, నా బకెట్ ఇస్తే, చిన్న వయసు కదా బకెట్ మునిగిపోయింది, కానీ దాంతో పాటు నేను కూడా వెళ్ళిపోయాను. అట్టడుగు భాగానికి వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక కొమ్మ, చెట్టు కొమ్మ లోపలే ఉంటే దాన్ని పట్టుకొని వేలాడుతున్నాను. దేవుడు అద్భుతంగా ఆ దినాన నన్ను కాపాడుతూ వచ్చినాడు. శత్రువు ఎలా నన్ను నాశనం చేయాలి, హతమార్చాలి అని అనుకుంటూ నా వెంట పడుతూ నాశనానికి నడుపుతున్నాడో, మరణానికి తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాడు. దేవుడు కూడా అలాగే నా వెంట పడుతూ ప్రతి పరిస్థితిలో కూడా కాపాడుతూ నాకు సహాయపడుతూ వచ్చినాడు. ఆ దినాన నేను చనిపోవాల్సింది. ఆ తర్వాత ఒక వ్యక్తి వచ్చి ఆయన మంచినీళ్లు తాగటానికి వచ్చి చూశాడు. బకెట్ చూస్తే ఏం కనిపించట్లేదు, లోపలికి చూశాడు.
అప్పుడు అడుగు భాగంలో నేను వేలాడుతున్నాను. అప్పుడు అందరిని చాలా మందిని పిలిచి ఆ తాడు అంతా వేసి నన్ను పట్టుకోమని అలాగు లాగారు. దేవుడు ఆ దినాన నన్ను కాపాడుతూ వచ్చినాడు. అలాగూ నేను ఎదుగుతున్నాను. మరి ఆ మా అమ్మ వాళ్ళు చాలా ప్రేమగా నన్ను పెంచుతున్నారు. ముగ్గురు తోడ ఒక్కడినే కాబట్టి వాగ్దానంగా పుట్టిన కుమారుణ్ణి దేవుడిచ్చాడు అని అసలు ఏడుపేంటో తెలియకుండా పెంచుతా ఉన్నారు. అలా పెంచుతా ఉన్నారు. కానీ నేను వయసు వచ్చిన కొలది చాలా రకాలైన పాపాలకు నేను ప్రభావితుడినై బలహీనమైపోయినాను. 12 సంవత్సరాల వయసొచ్చేసరికి అన్ని రకాల అలవాట్లు నాకవుతూ వచ్చినాయి. మద్యం తాగడం కానీ, స్మోక్ చేయడం కానీ, ఆహ్, ఇంకా పేకాట ఆడడం గానీ, ఇలాంటివి చాలా అసభ్యకరమైన, నీచకరమైనటువంటి దురలవాట్లన్నీ కూడా నాకొచ్చేసినాయి. ఇంకా నేను స్నేహితులతో ఎక్కువ తిరగడం, ఇలాగూ ఎక్కువగా ఇలాంటి అలవాట్లతో మునిగిపోవడం చాలా ఘోరంగా అంటే ఒక రోజుకి ఒక 20-30 గుట్కాలు అట్లా తినడం. ఎక్కువ మద్యం తాగి ఆహ్, ఎక్కడంటే అక్కడ పడిపోవడం. అలాంటిది చిన్న వయసులో ఇలాంటి పరిస్థితొచ్చింది. అయితే తల్లిదండ్రులు చాలా వేదన పడ్డారు, బాధపడ్డారు. వాళ్ళను కూడా గాయపరిచే పరిస్థితికొచ్చాను. ఒకవైపు నా జీవితం ఇలాంటి దుర్వ్యసనాలతో ఆహ్, భయంకరమైనటువంటి నీచమైన జీవితంలో నేను కొనసాగుతున్నాను. రెండవదిగా ఆహ్, అనేక మందితో కలిసి ఒక గ్రూప్‌గా, ఒక టీమ్‌గా వెళ్లి దొంగతనాలు చేయడం, అలాంటి మోసపూరితమైన జీవితానికి లోనవుతూ వచ్చాను. ఇది ఒకవైపు నా జీవితం. ఇదిలా ఉంచితే నేను 12 ఏటనే నాకేంటంటే చిన్న వయసు నుంచే ఒక విధమైన తలంపులొచ్చేవి. నేను అందరికంటే గొప్పవాడిగా ఉండాలి. లేదా నన్ను చూసి అందరూ భయపడాలి. సో నేనేదైనా చెయ్యాలి. అందరూ నన్ను చూసి భయపడేటట్లుండాలి అని అట్లా అనుకునేవాడిని. అలాంటి ఆలోచనలు నాకు బాల్యం నుంచే వచ్చేవి. ఆ క్రమంలో నేను ఓ గురువు గారి దగ్గరుండి నేను మాంత్రిక విద్య నేర్చుకోవటానికున్నాను. మొదటగా నేను గారడీ విద్య నేర్చుకున్నాను. ఆ తర్వాత హిప్నాటిజం కొంత మేరకు నేర్చుకున్నాను. అలాగే ఇంకా నేను మాంత్రిక విద్య చేతబడి చేయడం కానీ, చేతబడి బాగు చేయడం కానీ, అది ఎలా అనేది నేర్చుకోవాలి అనేది నాకు ఆశ. దురాత్మలన్నీ కూడా నా చేతిలో ఉండాలి. నేను చెప్పింది దురాత్మలు చెయ్యాలి అని నేననుకునేవాడిని. అలాంటి మనస్సు నాకుండేది. ఆ సమయంలో ఒక గురువు దగ్గరుండి నేనిలాంటివన్నీ నేర్చుకోవటం మొదలుపెట్టాను. ఇంకా మనుషులను వశీకరణ చేసుకోవడం, దురాత్మలను కంట్రోల్ చేయడం అనేంత వరకు నేను నేర్చుకున్నాను. ఆ తర్వాత మా రెండవ అక్క వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు నేనిది నేర్చుకుంటున్నాను. అయితే మా అక్క గమనించి "ఈడు ఇంకా పాడైపోతున్నాడు. అమ్మ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి పంపితే ఇక్కడింకా డ్యామేజ్ అయినాడు. కాబట్టి నేను మళ్ళీ అమ్మ నన్ను అంటుందేనని" మా అమ్మ దగ్గరకు అక్క పంపించారు. అయితే ఇలాంటివన్నీ కూడా ఇంకా నేను చేయడం కొంత మనుషులను వశీకరణ జేసుకోవడం, ఇలాగ కొన్ని పాపయుక్తమైన జీవితంలో నేను కొనసాగుతూ వచ్చాను.
నేనింకా ఎవరిని చంపడం అనేటువంటిది చేయలేదు. చంపే అంత కూడా నేను నేర్చుకోలేదు. కానీ దురాత్మలను కంట్రోల్ చేయడం, తర్వాత మనుషులను వశీకరణ చేసుకోవడం అనేది నేర్చుకున్నాను. ఇంకా కొన్ని చెట్లతో నేను కొన్ని ప్రయోగాలు, వేర్లు, జిల్లేడు పాలు, తర్వాత ఇంకా రకరకాల చెట్ల ఆకులు అవన్నీ కూడా తీసుకొని ఏదో ఒక మెడిసిన్ నేను తయారు చేయాలి. నేనేదో గొప్పవాడిని అవ్వాలి. అట్లా అనుకునేవాడిని. జిల్లేడు పాలు తాగుతూ, జిల్లేడు వేర్లు తింటూ, జిల్లేడు ఆకులు నములుతూ అట్లా ఇంకా కొన్ని రకాల అది నాది 13వ సంవత్సరం. అది 13వ సంవత్సరం. కాబట్టి ఇలా జరుగుతా ఉంది. హ్మ్. నేను అప్పటికే కు మనుషులకి కొన్ని మందు పెట్టడం అట్లాంటివి అంటారు కదా! అవి నేను నేర్చుకున్నాననమాట. సో, ఆ రోజుల్లోనే నాకు అంటే 4లో 92 నుంచి 94 వరకు అట్లా అప్పుడే 30 రూపాయలు ఇచ్చిన దగ్గర అది ఆ మందు తీసుకొని వెళ్ళేవారు. స్త్రీలైనా, పురుషులైనా ఒక వ్యక్తిని లోబరుచుకోవాలి అనంటే, లేక భర్త గాయపరచకుండా నా మాటే వినాలి అంటే, అట్లాంటిది అన్నమాట అది. సో, ఇలా రకరకాలుగా నేను నా జీవితం పాడైపోతా ఉంది. ఇది ఒకవైపు. మరొక వైపు ఆహ్, కూడా నా జీవితంలో ఉంది. అదేమిటి అంటే నాకు ఆహ్, ఇంకా ఏజ్ పెరుగుతున్న కొద్దీ అంటే ఆహ్, నాకు 12 సంవత్సరాలకే చాలా హైట్ చాలా బలంగా, దృఢంగా తయారవుతూ వచ్చింది. నాకు 17, 18 సంవత్సరాల వయసుకి ఇంకా నేను ఈ రాజకీయం వైపు ఆకర్షించబడి, ముఖ్యంగా అదేదో చేయాలని కాదు గానీ, ఒక రౌడీగా ఉండాలి. దానికే గదా ఎవరైనా భయపడేది అనేది మళ్ళీ ఆ విధంగా ఉండి, ఒక రౌడీ బ్యాచ్‌లో ఉండి, హత్య చేసే వరకు వెళ్ళాను. కానీ బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే, ఆ దినాన మేము వెళ్ళిన వ్యక్తి లేడు, దొరకలేదు. మిస్ అయినాడు. కారణాన్ని బట్టి నేను హత్య చేయలేదు. దేవుడు ఆ విధంగా నన్ను కాపాడుతూ వచ్చినాడు. ఇట్లా అనేక రకాలైనటువంటి పాపాల్లో నేను మునిగిపోతూ వచ్చాను. నా ఘోరమైనటువంటి జీవితం. సాతాను చేతిలో నేను ఒక కీలుబొమ్మనైపోయినాను. ఎవరు నన్ను కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. తల్లిదండ్రులను రోకలి బండతో కొట్టడం, సమాజంలో ఉన్న వారిని గాయపరచడం. ఇలా నా జీవితం అంతా కూడా చాలా ఘోరమైనటువంటి నీచమైన స్థితిలోనికి దిగజారిపోయింది. తల్లిదండ్రులు కొన్నిసార్లు భయంతోనే 2 మంచాలు అటు ఇటు యేసుకొని మధ్యలో ఒక మంచం వేసి నాకు కాపలాగా కాసేవాడు. అంటే వెళితే ఎక్కడ చనిపోతాడో ఒక్కడే కుమారుడు, ముగ్గురు తోడబుట్టాడు. ఈ కుమారుడిని ఎట్లా పోగొట్టుకోవాలని తల్లిదండ్రులు ఎంతో వేదన పడ్డారు. అయినా కూడా నేను ఏనాడు తల్లిదండ్రుల మాట వినలేదు. వారికి లోబడలేదు స్నేహితులారా. సాతాను చేతిలో కీలుబొమ్మనయ్యాను. పాపానికి బానిసనయ్యాను. అన్ని రకాల దురలవాట్లకు లోనైపోయాను. పాడైపోయిన జీవితం. ఒకవైపు దురలవాట్లు, దొంగతనాలు. మరొక వైపు మాంత్రిక విద్య, మనుషులను వశీకరణ, దురాత్మలను కంట్రోల్ చేయడం. మరొక వైపు రౌడీయిజం. ఇంకా ఇలా ఇతరులను భయపెట్టడం. ఇలాంటి జీవితం నా పాప జీవితం. అయితే ఇంకా చాలా ప్రమాదాల్లో నుంచి నేను కాపాడబడ్డాను. ఒకసారి సుడిగుండంలో ఈతకు వెళ్ళినప్పుడు
సుడిగుండంలో పడిపోయాను. అడుక్కు వెళుతున్నాను ఇంకా తిప్పుతా ఉంటే. అయితే కేకలేస్తా ఉన్నాను. ఆ ఎవరు ఆ దానిలోనికి రాలేకపోతున్నారు. ఒకళ్ళు దూకారు గాని కాపాడటానికి దానిలోనికి రాలేకపోతాను. అప్పుడు కేకలేస్తా ఉన్నప్పుడు ఒక బలమైన హస్తం నన్ను బయటికి త్రోసివేసింది. అప్పుడు నేను కాపాడబడ్డాను. ఒక పర్యాయము వెళుతున్న లారీ మీద నుంచి దూకాను. దేవుడు నన్ను కాపాడాడు ఏ ప్రమాదం కాకుండా. మరొక పర్యాయము తాడి చెట్టు మీద నుంచి దూకాను. అప్పుడు కూడా చిన్న గాయం కూడా కాకుండా ప్రభు నన్ను కాపాడుతున్నాడు. ఇలా అనేకమైన ప్రమాదాల్లో హత్యకు చేయడానికి వెళ్ళినప్పుడు గాని, నన్ను చంపడానికి అనేక పర్యాయాలు మరి ప్లాన్ చేసినప్పుడు కానీ, ప్రభు ఎక్కడా నన్ను మరణానికి అప్పగించలేదు. సో దేవుడు నన్ను కాపాడుతున్నాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలా కంట్రోల్ చేయడం అని తల్లిదండ్రులు ఆలోచించి, వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్స్ కాబట్టి పెళ్లి చేస్తే మారతాడు అని ఆలోచనతో నా 19వ ఏట నాకు మ్యారేజ్ చేశారు. అయినా కూడా ఆ 19వ ఏట నాకు మ్యారేజ్ చేసిన నాకు భార్య మీద ఏమి ఇష్టం లేదు. ఆ పెళ్లి మీద ఏమి ఇష్టం లేదు. వాళ్ళ బలవంతంతో చేశారు. ఇంకా సహోదరిని చాలా గాయపరిచాను. చాలా ఇబ్బంది పెట్టాను. ఇంకా ఒక సైకో ఎలా ఉంటారో అలాగూ నేను ఉంటూ వచ్చాను. అంటే నాకు కోపం వస్తే ఏదైనా ఒక అద్దం పగలగొట్టి ఆమె దేహాన్ని కోయడం, గాజులు పగలగొట్టి దేహాన్ని కోయడం, లేదా బ్లేడ్‌తో దేహాన్ని కోయడం. అట్లా చాలా సార్లు కొట్టడం, ఒక పర్యాయము ఉరివేయడం, అట్లా దాని మీద నుంచి మళ్ళీ తీయడం. ఇలా ఆహ్, తనను చాలా హింస పెట్టాను. సో, నా జీవితం మలుపు తిరగడానికి దేవుడు వాడుకున్న మరొక పాత్ర దేవుడు నాకు అనుగ్రహించినటువంటి నా భార్య. ఎందుకు అనంటే ఆమె నా కొరకు అంటే ఎక్కువ ప్రార్థన చేస్తా ఉండేది ఆమె. ఆమె హెబ్రోను సహవాసంలో రక్షించబడింది. సండే స్కూల్‌లో రక్షించబడి తను ఆత్మీయంగా ఎదుగుతూ దేవునిలో బలపరచబడుతూ వచ్చింది. తల్లిదండ్రులను బట్టి రక్షణ లేనటువంటి నన్ను చేసుకుంటూ వచ్చింది. ఆ కారణాన్ని బట్టి నరకం తను అనుభవించింది. ఏనాడు కూడా తల్లిదండ్రులకు చెప్పలేదు గానీ చాలా భయంకరమైనటువంటి శ్రమలే అనుభవించింది. కానీ ఎక్కువ ప్రార్థన చేసింది. ఏ టైం అయినా కూడా ఆమె ప్రార్థనలో ఉండేది. 4:00కొచ్చినా, తెల్లవారుజామున, మిడ్‌నైట్ 12:00కొచ్చినా, సాయంకాలం వచ్చినా, ఎప్పుడైనా ప్రార్థన. నేనెప్పుడు పట్టించుకోలేదు. సరే ఆమె ఇష్టం మనకెందుకు? మనం వచ్చినప్పుడు భోజనం పెడితే చాలు. అట్లా అనుకున్నామండి. దేవుడు 3 సంవత్సరాల తర్వాత నా 22వ సంవత్సరంలో వివాహం అయిన 3 సంవత్సరాలకి ప్రభు నన్ను దర్శించినాడు. ఒక సహోదరుడు తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. ఆయన ఇలా అన్నాడు, బ్రదర్ నేను కూడా నీలాగే ఉండేవాడిని. కాబట్టి ఇలాంటి పాప జీవితం నుంచి నీకు విడుదల కలగాలి అంటే దేవుడు నీతో మాట్లాడాలి. అప్పుడే నువ్వు మారతావు అన్నాడు. మేము రోమన్ క్యాథలిక్ బ్యాక్‌గ్రౌండ్. మా తాతయ్య గారు, వాళ్ళ నాన్నగారు, ఇంకా వాళ్ళ నాన్నగారు అట్లా ఒక 5, 6 తరాలుగా మా కుటుంబము ఈ క్రిస్టియానిటీలో ఉంటూ వచ్చింది. ఇంకా పూర్వీకులైతే ఎల్లమ్మని కుటుంబ దేవతగా కలిగి ఉండి గృహ దేవతగా కలిగుండి ఇలవేల్పు అంటారు కదా! ఆ ఎల్లమ్మ ఉండేదట. ఆమెకు ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉండేది మా ఇంటి పక్కనే. అక్కడ ఒక వేప చెట్టు.
అక్కడ దేవత ఉండేది. అందుకే అక్కడ ఇల్లు కట్టేవాళ్ళు కాదు. అక్కడ ఎక్కువగా మమ్మల్ని ఆడుకోనిచ్చేవాళ్ళు కూడా కాదు. సో తదుపరి దినాలలో రోమన్ క్యాథలిక్స్ ఈ ఫాదర్స్ వచ్చి చెప్పినప్పుడు వీళ్ళు అలాగూ డైవర్ట్ అయినారు. సో మేము అలాగే ఉన్నాం నా టైం కూడా. అయితే అందులో ఎప్పుడు కూడా నేను సువార్త వినలేదు. మా కాలంలో వాక్యం చెప్పేవాళ్ళు కాదు. పూజ చేసేవాళ్ళు. పూజ చేసేవాళ్ళు అంతే. వాక్యం చెప్పటం కాదు గాని చదివించేవాళ్ళు. మొదటి పట్టణము, రెండో పట్టణం, మూడో పట్టణం అని చదివించి ఒక బుక్ ఉంటది. దాన్ని అనుసరించి పూజ చేసేవాళ్ళు. అయిపోయేది. ఒక హాఫ్ అవర్ లో మాక్సిమం. కానీ అవేవి నన్ను ప్రభావితం చేయలేదు. నేను ఇలాంటి పాప జీవితంలో ఉన్నాను. కానీ సహోదరి యొక్క ప్రార్థన బట్టి నా స్నేహితుడు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నేను చర్చికి వచ్చాను. వస్తే అక్కడ పాస్టర్ గారు నాకు దేవుని వాక్యం చెప్పారు. ఆ రోజున నేను దేవుని అంటే నాకు ఉన్న ఆలోచన ఏంటంటే, లేక ప్రౌడ్ ఏంటంటే, మేము క్రిస్టియన్, మేము తరతరాలుగా నాతో మాట్లాడిన దేవుడు అసలు ఇతనితో ఎలా మాట్లాడాడు అని అనుకునేవాడిని. అతనితో కూడా అన్నాను. సరే పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే చెప్పిన తర్వాత ఆయన నన్ను కూర్చోబెట్టి పాపాలు ఒప్పించారు. ఆయనతో ఒక 2 అవర్స్ నేను వాదించాను. నా చుట్టూ పాస్టర్లే ఉన్నారు. ఒక్కళ్ళను కూడా గెలవనీయకుండా వాదించాను. వాళ్ళు చాలా సువార్త చెప్పారు. అయినా కూడా రోమన్ క్యాథలిక్కే అసలైనటువంటి సంఘం, మీది సరైంది కాదు అని నేను ఎక్కువ విమర్శించాను, వాళ్ళని దూషించాను. అలా నేను మాట్లాడినప్పుడు ఇంక వాళ్ళు గెలవలేక వదిలేశారు. ఇట్లాంటి మూర్ఖుడికి మనం చెప్పలేము, పోనీయండి అని. అయితే నేను వెళుతున్నప్పుడు ప్రభు నా హృదయాన్ని లోపల ఒక భయాన్ని కలిగించి ఒక వాక్యాన్ని నా మనసులోకి తెచ్చాడు. ఒక మనుష్యుడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? మార్కు సువార్త 8:36లో ఉన్న మాట నా గమనానికి తెచ్చారు. అప్పుడు నాకు భయం వేసింది. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి దేవుని నమ్ముకోవాలంటే ఏం చేయాలని అడిగాను. అప్పుడు ఆయన వెంటనే వచ్చి నన్ను మందిరంలోనికి తీసుకుని వెళ్ళి నాతో పక్కన కూర్చోబెట్టుకొని తన పాపాలు నేను చెప్పినట్టు చెప్పని ఒక అరగంట సేపు ఒప్పించాడు. అయితే అవన్నీ కూడా నేను చేసే పాపాలు, చేసినటువంటి పాపాలే. అయితే నా వెనకేం తెలుసు అనుకున్నాను. చాలా ఆశ్చర్యపోయాను. కాబట్టి ఆ పరిస్థితిలో ప్రభు నన్ను దర్శించారు, నాకు సహాయం చేశారు. నా విషయంలో గొప్ప కార్యం చేస్తూ వచ్చారు. 3 దినాలు నా పాపాలను ఒప్పుకున్నాను. ప్రభు 3వ దినాన నా కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి, నేను నీకు రక్షణ ఇస్తున్నాను, దాన్ని అంతం వరకు కాపాడుకోవాలి అని ప్రభు తన స్వరాన్ని వినిపించారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆ పులిపీట దగ్గర నేను మోకరించినప్పుడు పులిపీఠం మీద నాకు ఒక ప్రత్యక్షత కలిగింది. యేసుక్రీస్తు వారి శిలువలో వేలాడుతున్నారు. ఆయన భయంకరంగా ఆయన దేహం అంతా కూడా రక్తంతో నిండిపోయింది. అంతా చీలికలు పేలికలైన దేహాన్ని నేను చూస్తున్నాను. కింద భాగంలో ఒక తెల్ల ఆవు దూడ ఉంది. పైనుంచి రక్తం చింది పడుతున్నప్పుడల్లా దాని మీద ఎప్పుడైతే ఆ రక్తం యొక్క బిందువులు, రుధిరధారలు పడ్డాయో అప్పుడు అది గంతులు వేస్తా ఉంది. అప్పుడు ప్రభు స్వరం నాకు వినిపించింది. నా కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి,
నేను నీకు రక్షణ ఇస్తున్నాను, అంతవరకు దాన్ని కాపాడు. ప్రభు అలాగూ నన్ను రక్షించారండి. అదే సంవత్సరం మళ్ళీ నన్ను సేవలోనికి తీసుకొని వచ్చారు. సో దేవుడు ఈ సేవలో అనేకమైన కఠినమైన పరిస్థితులు గుండా వచ్చాం. ఒక పర్యాయం 10 దినములు ఆహారం లేని పరిస్థితి ఉంటూ వచ్చింది. ఒక పర్యాయం 2 పిల్లలు కలిగిన తర్వాత మరి పిల్లలకు భార్యకి చూస్తూ 30 దినాలు ఆహారం లేకుండా మంచినీళ్ళు మాత్రం తాగుతూ మరి ఒక మామిడి తోటలో కూర్చొని ప్రార్థన చేస్తూ, సంఘం లేక, మరి ఏ ఆధారం లేక, ఒక్క రూపాయి కూడా ఎక్కడ నుంచి వచ్చేది లేక ప్రభు వైపు చూస్తూ మరి దేవుని సేవలో విశ్వాసంతో కొనసాగిన. అయినా ఇప్పుడు నేను మరణించలేదు. అంటే 21 రోజుకే చనిపోతాడు అంటారు కదా. కానీ ప్రభు నాకు కృప చూపించినాడు. ఇలా దేవుడు మా సేవలో కూడా ఎన్నో కష్టాలు అనేక పర్యాలు ఇప్పటికీ ఒక 10-15 సార్లు బైక్ యాక్సిడెంట్స్, కార్ యాక్సిడెంట్స్ అన్ని కలిపి ఒక 15 సార్లు అయ్యాయి. సో కానీ ఎప్పుడు మేజర్ ప్రాబ్లం మాకు రాలే. అంటే యాక్సిడెంట్లు ఎలాంటివంటే చాలా పెద్దవే. 2 పర్యాయాలు నా కారుని ఒకే టైంలో 2 సార్లు, ఒకసారి గుద్దితే చుట్టూ తిరుగుతా ఉంది కారు, మళ్ళీ వచ్చి గుద్దింది కంట్రోల్ ఒక లారీ. అట్లా చాలా డ్యామేజ్ అయిపోయింది. కానీ ప్రభు చిన్న అపాయం కూడా నాకు కలగనీయలేదు. ఇలా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇంక ఈ సేవలో దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. 24 సంవత్సరాలు 16 సంవత్సరాలు పిచ్చిదానిలాగా ఉన్నటువంటి ఒక సహోదరి, ఎవ్వరు బాగు చేయలేని స్థితిలో చివరికి గొలుసులతో కట్టేసి పాయిజన్ ఇంజెక్షన్ చేయాలి అనుకున్నటువంటి ఆ సహోదరి కోటీశ్వరరాలు, డబ్బుంది కానీ ఆరోగ్యం లేదు. అలా ఆమె కోసం బాగు చేయించాలని వాళ్ళ నాన్నగారు వెళితే ఆయన చనిపోయాడు. బాగు చేయించాలని వాళ్ళ అమ్మగారు వెళ్తే ఆమె చనిపోయింది. వాళ్ళ పెద్ద భర్త బావగారు ఆయన చనిపోయాడు. అయితే దేవుని కృపను బట్టి ఆ దినాల్లో మేము సేవలోనికి వచ్చినాం ఖమ్మంలో. అప్పుడు ప్రభు ఆ భారం ఇచ్చాడు ఆమె కొరకు. 1.5 year మోకాళ్ళ అనుభవం కలుగున్నాం. ఆమె కొరకు ఎంతో భారంతో ప్రార్థన చేశాం, ఉపవాస ప్రార్థనలు చేశాం. ప్రార్థన చేసినప్పుడల్లా, ఆమె వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడల్లా అనేకమైన దురాత్మలు 1, 2, 3 అట్లా వెళ్ళిపోయాయి. అట్లా అనేక దురాత్మల నిలయంగా ఆమె ఉంటూ వచ్చాం. దేవుడు బాగు చేసి ఇలాగూ ఎంతో మందిని పాము కరిచిన, ఎంతో మంది ఇలా సేవలో చాలా అద్భుతాలు ప్రభు చేశారు. కాబట్టి దేవుని వాక్యంలో కూడా మనం 2 తలంపులు మనం చూస్తే, రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో నేను మొదటి 2 వచనాలు చదువుతున్నానండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొంచు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందడి. ప్రియులారా, గమనించండి, ఈ దేహము దేవుడు అనుగ్రహించినటువంటి దేహమే.
ఎందుకంటే ఈ దేహాన్ని దేవుడే సృష్టించాడు. ఆనాడు ఆదామును కానీ, ఈనాడు తల్లిదండ్రులు కానీ, ఏ తల్లిదండ్రులు తమ బిడ్డను తయారు చేయలేరు. సో ఇక్కడ పెద్దవారు డాక్టర్స్ ఉన్నారు, వారందరికీ తెలుసు. ఏ తల్లి తన బిడ్డను తయారు చేసుకోలేదు, ఏ తండ్రి తన బిడ్డను తయారు చేయలేడు. సో దేవుడే తయారు చేశాడు ఈ శరీరమును. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అనంటే అపోస్తలుడైన పౌలు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకొనుడి. ఈ 12వ అధ్యాయము 3 రకాల సంబంధం, రిలేషన్షిప్ ఎలా ఉంది. మొట్టమొదటిది ఏంటంటే దేవునితో సంబంధం. రెండవదిగా 1 నుంచి 2 వచనాలు దేవునితో సంబంధం. 3 నుంచి మనం చూస్తే 16వ వచనం వరకు అది మనుష్యులతో సంబంధం లేక సంఘముతో సంబంధం. మూడవది 17 నుంచి ఆఖరి వరకు శత్రువులతో మనకుండే సంబంధం. దీనిని గురించి తెలియజేయబడతా ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటిగా మొదటి సంబంధం, ఈ దేవునితో మానవులకుండే సంబంధం అనే దాని గురించి 3 పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. మొట్టమొదటిది, మీరు దేవునికి మీ శరీరములను సమర్పించుకొనుడి. రెండవది, మీ మనస్సులను దేవునికి సమర్పించుకొనుడి. మూడవది, మీ చిత్తమును దేవునికి సమర్పించుకొనుడి. ఈ మొదటి 2 వచనాల్లో ఈ 3 పాయింట్స్ మనం చూస్తాం. అయితే ఈ మొట్టమొదటిది ఏంటంటే మీ శరీరములను దేవునికి సమర్పించుకున్నాడు. కానీ దేవుని చేత సమర్పించబడిన ఈ శరీరం రాను రాను ఏమైపోయింది, ఈ దేహం అంతా ఒక పాప నివాస స్థలముగా మారిపోతూ వచ్చింది, పాపానికి నిలయంగా మారుతూ వచ్చింది. ఎందుకు అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో 3వ వచనంలో ఇలాగ రాయబడుతూ వచ్చింది, మీ దేహములు సర్పము చేత మీ మనసులు చెరుపబడి అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తాం, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి. కాబట్టి ఇక్కడ వాడు ఎప్పుడైతే మనసులను చెరిపేశాడో ఆ రోజున వారి ఇరువురు కూడా ఆ పండు తినటం వలన పాపంలోనికి వచ్చేసారు. ఆ రోజు నుంచే వారి దేహాలన్నీ కూడా, అప్పటి వరకు వారి ఇరువురికి మహిమ దేహం ఉంది, అంటే మహిమ వస్త్రాలు ఉన్నాయి దేహానికి, దేహం కూడా మహిమతో నింపబడింది. వారు చక్కగా మనోనేత్రములతో నింపబడిన తెరవబడిన వారుగా, మనోనేత్రములతో నడిచేవారుగా ఉన్నారు. వారు బాహ్య నేత్రాలు అప్పటికి తెరవబడలేదు. అయితే ఎప్పుడైతే పండు తిన్నారో వారప్పుడు బాహ్య నేత్రములు తెరవబడి వారికి సిగ్గు అని తెలియపరచబడుతూ వచ్చింది. అప్పటి నుంచి మానవునిలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలు, ఈర్ష్య, ద్వేష, కపటాలు నిండిపోతూ వచ్చినాయి. అప్పుడు శరీరం అంతా కూడా పాపంతో నిండిపోయింది. ఇక రకాలు వదులుకొని నడినెత్తి వరకు కూడా ఎటువంటి మంచితనం ఏది కూడా లేదు మన దేహంలో. మన కన్నుల్లో పాపం, మన యొక్క పెదవుల్లో పాపము, మన మనస్సులో పాపం, మన రక్తములో పాపము, మన హృదయములో పాపం, మన బ్రెయిన్ అంతట్లో పాపం, ఇంకా మన కాళ్ళు, చేతులు, ఎవ్రీథింగ్, దేహం అంతా పాపంతో నిండిపోయింది. అయితే ఈ పాపాన్ని ఎవరు తీసివేయగలరు? డాక్టర్స్ గా ముఖ్యంగా ఏ ప్రాబ్లం వచ్చినా డాక్టర్ దగ్గరకు వెళ్తాం. డాక్టర్ జ్వరం వచ్చింది, అలాగా ఏ స్థాయిలో ఉంది, 101, 102 ఇట్లా చూసి ఒక మెడిసిన్ రాస్తున్నారు దాని తీవ్రతను బట్టి. ఇంకొక బ్రదర్ కి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆయనకు కంటి ప్రాబ్లం వచ్చింది, ఆ కన్ను తీసివేయాల్సి వచ్చి వేరే కన్ను గవ్వ కన్ను పెట్టారు. నిన్న ఈ రోజు
విజయవాడలో మా పెద్ద మామయ్య గారికి ఏదో ప్రాబ్లం వచ్చింది. అయితే ఆయన కాలు తీసివేయాలని చెప్పారు. అంటే కాలు తీసేస్తారు. ఇట్లా డాక్టర్ గారు ఇది చేయగలడు. కాలు తీసి అవసరమైతే ఇంకో ఆర్టిఫిషియల్ కాలు, ఆ లెగ్ ఏదైనా అమర్చగలరు. కన్ను తీసి కన్ను వేయగలరు. కానీ డాక్టర్, నా మనస్సులో ఉన్న పాపం, నా హృదయంలో ఉన్న పాపం, నా కన్నులో ఉన్న పాపం తీసివేయగలరా అంటే ఏ డాక్టర్ కూడా తీసివేయలేరు. ఏ ఇంజనీర్ కూడా తీసివేయలేదు. ఏ టెక్నాలజీ తీసివేయలేదు. కాబట్టి దేహాలన్నీ అపవిత్రమైపోయినాయి. మన దేహం అంతా కూడా పాపంతో నిండిపోయింది. దేవుని వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి శరీరాన్ని గురించి. మనకు ఇదే రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో ఇలా ఉంది. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును అంటున్నాడు. అసలు శరీరంలో మంచిదే లేదు అని చెప్తా ఉన్నాడు. ఇంకా మనం చూస్తే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-21 వచనాల వరకు చూస్తే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని మనం చదువుతాం. అక్కడ ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ పాపములు ఏంటో కూడా మనం బాగా ఎరుగుదాం. ఈ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి జారత్వము, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరం, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు ఈ విధంగా ఉన్నాయి. ఇంకా మనం శరీరమును గురించి చూస్తే 2 కొరింథీ 4:16లో అది నశించిపోయేదిగా దేవుని వాక్యం చెప్తా ఉంది. యేసుక్రీస్తు వారు చెప్పినట్లు మత్తయి సువార్త 26:41లో మనం చూస్తే అక్కడ శరీరం బలహీనమైందని రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 6వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు అక్కడ కూడా యేసుక్రీస్తు వారు శరీరం కేవలం నిష్ప్రయోజనమైనది అని 63వ వచనంలో యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మనం చూస్తాం. శరీరం బలహీనమైనది, శరీరం నిష్ప్రయోజనమైనది, శరీరము నశించిపోయేది అని మనం చూస్తా ఉన్నాం. ఇది చిరకాలం ఉండదు. కాబట్టి ఈ శరీరము శాశ్వతమైంది కాదు. కానీ ఈ శరీరం మనకు అవసరం. ఈ శరీరం లేకుండా మనం ఈ లోకంలో దేవుని మహింపరచలేం. కాబట్టి దేవుడు మనకు శరీరాన్ని ఇచ్చాడు పవిత్రంగా ఉండాలని. కానీ శరీరం చాలా మనల్ని సాతానుడు దీన్ని స్వాధీనం చేసుకున్నాడు. నేను ఇందాక చెప్పాను కదా, వశీకరణ చేసుకున్నాడు. గతంలో మేము కూడా ఎలాగ చేసాం, మాంత్రిక విద్యల వలన కొన్ని చెట్లు రసం వలన కూడా మనుషులను మరల్చుకోవచ్చు. అయితే సాతానుడు కూడా అలాగే చేశాడు. అయితే ఇప్పుడు శరీరానుసార్లు ఏం చేస్తారంటే శరీర కార్యాల మీదే మనసు ఉంచుతారు. అంటే ఈ కామ, క్రోధ, లోభ, మోహవాద, మత్సర్యాలు. అంత మాత్రమే కాదు, శరీరానుసారమైన మనస్సు ఎలాంటిదంటే మరణం. అంత మాత్రమే కాదు, నేను రోమాపత్రిక 8వ అధ్యాయం చెప్తున్నాను 5వ వచనంలో. అలాగే 6వ వచనంలో శరీరానుసారమైన మనస్సు మరణం. 7వ వచనంలో రోమాపత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. రెండో భాగం, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రం నేరదు. 8వ వచనంలో కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు. తర్వాత 12వ వచనం, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం రుణస్థులం కాదు. తర్వాత 13వ వచనం, శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారయ్యుందురు. ఇక్కడ 7 విషయాలు ఉన్నాయి. ఇదంతా దేవునికి విరోధమైనటువంటిది ఈ శరీరం అనడానికి రోమపత్రిక 8వ అధ్యాయంలోనే 7 విషయాలు ఉన్నాయి. అయితే ప్రభు చెప్తున్నాడు, ఈ రోజున మన జ్ఞాపకం ఏంటంటే కాబట్టి సహోదరులారా, మీ శరీరములను సజీవ యాగంగా ఆయనకు మీరు సమర్పించుకొనుడు అని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నానని
అపోస్తులైన పౌలు మన గమనానికి తీసుకొస్తున్నాడు. ఈ దేవుని వాక్యం పరిశుద్ధాత్మతో వ్రాయబడినటువంటి వాక్యం. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించినప్పుడు మానవును రాస్తూ వచ్చినారు. కాబట్టి గమనించండి, ఈ రోజున మన దేహంతో మనం ఏం చేస్తున్నాం? అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. అయితే ఏమంటున్నాడు అనంటే, ఇది దేవుని వరముగా ఇవ్వబడిన దేహం, దేవుని చేత నిర్మించబడిన దేహం. అయితే ఏం చేయాలి అంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మ కాలమైనదని మీరు ఎరుగరా? కాబట్టి మీరు మీ సొత్తు కారు. కాబట్టి మీ దేహముతో దేవునిని మహింపరచుడి అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 19, 20 వచనాల్లో వ్రాయబడటం మనం చూస్తాం. ఈ దేహంతో మనం దేవుణ్ణి మహిమపరచాలి. అదే దేవాతి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో మన దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని దేవుని నీతికి సాధనాలుగా అప్పగించుకోండి అని చెప్పినాడు. దేవుని నీతికి సాధనాలుగా, నీతి సాధనాలుగా వాటిని అప్పగించుకోవాలి. అదే దేవాతి దేవుడు చెప్పినాడు. ఎందుకు అనంటే, ఈ దేహం ఒక రోజున మార్పు చెందుతుంది. మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో 51, 52 వచనాల్లో చెప్పబడింది. ఏంటి అని, నేను మీకు ఒక మర్మము తెలియచేయుచున్నాను అంటాడు అక్కడ పౌలు గారు. ఏమిటి అని అంటే, మనం చనిపోం కానీ మన దేహంలో మార్పు చెందుతుంది. మనము మార్పు పొందుదాము అంటున్నాడు. సో ఈ దేహము మార్పు చెందుతుంది. ఎలా అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇక్కడ చక్కగా చెప్పబడుతూ వచ్చింది. 21వ వచనంలో మనం చదువుతాం. చూడండి, ఆయన ఏమంటాడంటే, సమస్తమును తనకు లోబరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు, యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచిన ఆ మహిమా శరీరమునకు సమానమైనటువంటి దానిగా మన శరీరాలను కూడా దేవుడు మారుస్తాడు. ఒకవేళ మనం ఈ లోకంలో చనిపోకుండా దేవుని రాకడొస్తే మనకు 6 అడుగుల భూమి అవసరం లేదు, బాక్స్ అవసరం లేదు, పరదేశులము ప్రియులారా అనే పాటలు మనకు అవసరం లేదు. మన వాళ్ళు వచ్చి, మనకు బంధువులు వచ్చి, మన పిల్లలు వచ్చి ఏడవలసిన అవసరం లేదు. ఎందుకు? మనం చావం, మనం చనిపోం. ఎందుకంటే ప్రభు చెప్పాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. సో కాబట్టి బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు అంటే అర్థం ఏంటంటే, మనం సజీవులుగా ఉన్నప్పుడు, విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రభు వస్తే ఇంకా మనం చనిపోం. మనకి సమాధి కార్యక్రమాలు అవసరం లేదు. యేసు ప్రభువుని నమ్ముకొని చనిపోయిన వారు ఉన్నారు, వాళ్ళు లేస్తారు, ఓకే. కానీ ఇప్పుడు ప్రభు రాకడొస్తే ఈ రోజున మనం చనిపోం, కానీ మన దేహములు మార్పు చెందుతాయి. ఇది యేసుక్రీస్తు పునరుద్ధానుడైన దేహానికి సమానమైన దానిగా, మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చబడుతుంది. మన దేహాలు మహిమా శరీరముగా మార్చబడతాయి, మహిమా దేహాలుగా మార్చబడతాయి. కాబట్టి మీ శరీరములను సజీవ యాగంగా అర్పించుకోండి అని. కొంచెం నేను ఎక్కువ అంటే బ్రదర్ సాక్ష్యం చెప్పాలన్నారు కనుక మనకు వాక్యానికి సమయం లేదు, కానీ ఇంకా నేను ముగించేస్తాను. కానీ ఇక్కడ మన దేహము దేవునికి అవసరమై ఉన్నది అని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు నువ్వు దేవుని కొరకు ఒక పాత్రగా చేయబడాలి. మహిమ గల శరీరం, ఇప్పుడు నీ దేహం పరిశుద్ధపరచబడింది. యేసుక్రీస్తు వారి పవిత్ర రక్తంలో దేవుడు నిన్ను కడిగి, నీ పాపాన్ని కడిగి శుద్ధి చేసి నిన్ను కొనుక్కున్నాడు. ఇప్పుడు నీవు దేవునికి అవసరం. ఇప్పుడు నీవు దేవునికి ఒక
యోగ్యమైన పాత్ర, అర్హమైన పాత్ర, యజమానుడు వాడుకొనదగిన ఆ పాత్ర. కాబట్టి నువ్వు దేవుని చేతిలో ఒక బలమైన పాత్రగా, యోగ్యమైన పాత్రగా, ఆయన వాడుకొనదగినటువంటి పాత్రగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. అందుకే మన దేహాల్ని ఆయన కావాలని కోరుకుంటు మీ దేహంతో దేవుని మహింపరచండి. ఇప్పుడు యేసు ప్రభు రక్తంలో మనల్ని కడిగిన తర్వాత పాపానికి నిలయమైన మన దేహాన్ని, దురాత్మలకు నిలయమైన మన దేహాన్ని ఎలా చేశాడు? ఆయన ఆలయంగా చేసుకున్నాడు. ఇప్పుడు ఈ దేహం అనే ఆలయంలో దేవాతి దేవుడు యేసుక్రీస్తు వారు నివసిస్తున్నారు. అందుకే పౌలపోస్తలుడు అంటాడు, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఇక జీవించే జీవితం ఇక నా కోసం కాదు, నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు కొరకే నేను జీవిస్తాను. ఇది మన దేహాలను అప్పగించుకోవటం. అంత మాత్రమే కాదు, ఇంకొంచెం లోతుగా మనం ఆలోచన చేస్తే సజీవ యాగంగా మన దేహాలను సమర్పించుకోవాలి. సజీవ యాగంగా అంటే, సజీవము అంటే బ్రతికున్నది, యాగము అంటే చచ్చినటువంటి బలి. అంటే బ్రతికున్న బలి అని చెప్తున్నాడు. ఎట్లా సాధ్యం ఇది? బలి అంటేనే చావడం కదా. కానీ బలి చేసినా కూడా బ్రతకటం అంటున్నాడు అనమాట. దీనికి 2 ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. పాత నిబంధనలో ఒక ఉదాహరణ, అబ్రహాం కుమారుడైనటువంటి ఇస్సాకు బలి అర్పణ సమయం. అలాగే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి యొక్క బలి, అది మనం చూస్తాం. కాబట్టి వారిరువురు కూడా అక్కడ అబ్రహాం దేవునికి అర్పించాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది, అర్పించి పొందాడు అని. అలాగే ఇక్కడ క్రీస్తు కూడా ఆయన బలియాగంగా చేయబడి తిరిగి పునరుద్ధానుడై లేచినాడు. అయితే ఇప్పుడు మనం చనిపోకుండా కానీ బలవుతూ ఈ లోకంలో ప్రభు కొరకై జీవించాలి. ఇది కొంచెం కష్టమే. ఇది బలియాగం కదా. కానీ ఇలా జీవించినప్పుడే ప్రభు అద్భుతాలు చేస్తాడు. ఒట్టిగానే దేవుడు కార్యాలు చేయడండి. సజీవ యాగంగా మీ దేహాలను దేవునికి సమర్పించుకోండి. దేవుడు చెయ్యలేని అద్భుతం మీ జీవితంలో ఉండదు. ఎలాంటి అద్భుతమైన ప్రభు చేస్తాడు. కనుక మనం బ్రతికున్న బలిగా దేవునికి అప్పగించుకున్నాం. అంటే పౌల్ గారు చెప్పినట్లు ఏమంటాడు అంటే, ఇదిగో నేను దినదినము చనిపోతున్నాను, దినదినము నేను చనిపోతున్నాను అంటాడు. కాబట్టి అలాగూ మనం కూడా ప్రభు బిడ్డలుగా దేవునికి అప్పగించుకుందాం. ఇంకా మనం అర్పించుకోవాల్సిన ఉన్నాయి. రెండవది, మీ మనస్సులను అర్పించుకోండి. ఇది కూడా చాలా ముఖ్యమైనది. ప్రభు చిత్తం అయితే మరొక సమయం మీ చిత్తమును దేవునికి సమర్పించుకోండి. ఇలా ఈ మొదటి 2 వచనాల్లో రోమా పత్రికలో ఎన్నో ఆత్మీయ సంగతులు ఉన్నాయి. దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు, మనం దేవునికి సమర్పించుకొని జీవించాలి. మీ దేహము దేవుని ఆలయంగా ఉంది. దేహంతో ఉన్న ఈ ఆలయంలో మరి ప్రభువుని నిలయంగా చేసుకుని ఏ పవిత్రమైనది చేయకుండా అనుదినం ప్రభు రక్త ప్రోక్షణ కిందకు వస్తూ ఆయన మహింపరిస్తే దేవుడు మనల్ని, మన కుటుంబాలని ఆశీర్వదిస్తాడు. అయితే భౌతికమైనవే దృష్టి పెట్టకండి, శాశ్వతమైనవి మనకు కావాలి. ఈరోజు అనారోగ్యం తగ్గినా మళ్ళీ రావచ్చు, అదేం ప్రాబ్లం కాదు, అదేమి పెద్ద విషయం కాదు. అసలు ఇంకా చెప్పాలంటే చనిపోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు బ్రతికినా మళ్ళీ చచ్చిపోయారు, అది కూడా పెద్ద విషయం ఏం కాదు. ఈ రోజుల్లో వచ్చే ఇవేమి కాదు. కానీ ఒక వ్యక్తి మారు మనసు పొంది ప్రభు కొరకు జీవించి నిత్యమైన వాటి కొరకు సిద్ధపరచబడితే అవి శాశ్వతమైనది. రేపు స్వతంత్రించుకుంటాం, కోట్ల సంవత్సరాలు మనం ప్రభుతో కూడా ఉంటాం. అక్కడ ఆ నిత్యమైన రక్షణ, నిత్యమైన రాజ్యము, ఆ శాశ్వతమైన దీవెనలు మనకు కావాలి. పౌలు గారు చెప్తాడు 1:3 ఎఫెసీయులు, ఆత్మ సంబంధమైన
ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహించినాడు. ఆ రీతిగా మనం కూడా మరి ప్రభు కొరకే సిద్ధపడదాం, మరి ఆత్మీయంగా దేవుని కొరకే జీవిద్దాం. దేవుడి మాటలు మన కొరకే ఆశీర్వాదకరంగా చేయనుగాక. థ్యాంక్ యూ. ప్రేరేపణ బట్టి నీ చిత్తానుసారంగా మన తండ్రి ఈ రీతిగా జూమ్ లో మరి నా తండ్రి కొన్ని కుటుంబాలను కలుసుకుని ఈ రీతిగా నేను ఘనపరచడానికి మీరు మాకు సహాయం చేశారు. మా ప్రియులు మరి ఎన్నో సంవత్సరాలుగా ఇలా కలుసుకుంటూ నీ కృపలో వారు ఎదుగుతున్నారు, బలపడుతున్నారు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఈ రోజు ఈ బిడ్డలతో నాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి కూడా మీకు ప్రత్యేకమైన వందనాలు. చెప్పబడిన చిన్న సాక్ష్యము, వాక్యము వారి జీవితాల్లో, కుటుంబాల్లో ఎంతో ఆశీర్వాదకరంగా చేయండి. వారిని మీరు ఆశీర్వదించండి. ఇంకా రక్షణ లేని వారు వారి కుటుంబాల్లో ఉన్నాయినా వారిని మీరు రక్షించుకోనండి దేవా. అలాగే ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సకల పరిశుద్ధులకును చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి కుటుంబానికి వారి పిల్లలకు సదాకాలంతోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ ఆల్.